వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో మజ్లిస్ను ఎవరైనా ఎదుర్కోగలరా? ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ పరిధిలో అసదుద్దీన్ ఓవైసీని ఓడించే సత్తా ఎవరికైనా ఉందా? హైదరాబాద్ లోక్సభ పరిధిలో తిరుగులేని రాజకీయాన్ని చెలాయిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ నిజంగా ఓడిపోతారా? ఆయన ఓడించే రాజకీయ పార్టీ ఉన్నారా? రాజకీయ నేత ఉన్నారా? చెప్పలేం. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి కనిపిస్తలేదు. కానీ గత శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. ప్రత్యర్థుల ఓట్ల శాతం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో మజ్లిస్ బాగా వీక్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవం కూడా అదే. మజ్లిస్ బలహీనపడింది. ఈ పరిస్థితిలో ఓ ఒంటరి మహిళ మజ్లిస్ పార్టీని ఎదుర్కొంటాను, ఓవైసీని ఓడిస్తానంటూ సవాల్ విసురుతోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆమె ఎవరు కాదు, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవీలత. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా పాత బస్తీలో వన్ సైడ్ రాజకీయం కొనసాగిస్తున్న ఓవైసీని ఓడించాలని గతంలో చాలా పార్టీలు ట్రై చేశాయి. కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్ అందరూ ట్రై చేశారు. కానీ ఓవైసీ ఓడిపోలేదు. ఓట్ల శాతం అటు ఇటు అయింది, కానీ ఆయన ఓడిపోలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం బాగా తగ్గిపోవడంతో ప్రత్యర్థి పార్టీల్లో కొంచెం ఆశలు చిగురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాధవీలత రంగంలోకి దిగుతున్నారు. ఓవైసీని ఖచ్చితంగా ఓడిస్తాను, ఓవైసీని బయటికి పంపిస్తాను, పాత బస్తీ బిడ్డను, పాత బస్తీని ఏలుకుంటానంటూ విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత ముందుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? పాత బస్తీకి చెందిన మాధవీలత తనకు పాత బస్తీ స్థితిగతులపై మంచి అవగాహన ఉందని అంటున్నారు. ఇక్కడి రాజకీయం, సామాజిక నేపథ్యం, ప్రజల జీవన పరిస్థితులు అన్నీ తనకు తెలుసని ఆమె అంటున్నారు. పోలింగ్ సమయంలో మజ్లిస్ అరాచకాలు తెలుసని, సాయంత్రం 4 దాటితే పోలింగ్ ఎలా జరుగుతుందో తనకు బాగా తెలుసని ఆమె చెబుతున్నారు. పాత బస్తీ ఆడబిడ్డగా స్థానిక జనం తనపై ఆశలు పెట్టుకున్నారని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఓవైసీతో ఢీకొట్టాలని డిసైడ్ అయినట్లు మాధవీలత చెబుతున్నారు. ధార్మిక రంగంలోనూ, నాట్య రంగంలోనూ ఫిలాసఫర్గాను బాగా పేరు పొందిన మాధవీలత పాత బస్తీలో అన్ని వర్గాలతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. ముఖ్యంగా ముస్లింలతో కూడా ఆమెకు అనేక వర్గాలతో, ముస్లింలలోని అనేక సెక్టార్లలో ఆమెకు మంచి పరిచయాలున్నాయి. ఆమె చేపట్టే పలు సంక్షేమ కార్యక్రమాలు స్థానికంగా బాగా పేరు పొందాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఓవైసీని ఢీకొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆమె ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కానీ బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. బీజేపీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్న మాధవీలత తాను బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఆమె ఖచ్చితంగా బీజేపీ నుంచే పోటీ చేసే అవకాశం ఉన్నాయని ఆమె సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తే హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఆసక్తికర రాజకీయం కనిపించవచ్చు.